మోడల్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఇక్కడ చూడండి. సో ఈ ఫార్మాట్లో అంటే మీకు టోటల్ 3 అవర్స్ కదా ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 3 అవర్స్ ఉంటుంది. టోటల్ 180 minutes లో మీరు 160 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. మ్యాథ్స్ నుంచి మీకు 80 క్వశ్చన్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి 40. ఓకే, అదే మీకు అగ్రికల్చర్ స్ట్రీమ్ అయితే మీకు బాటనీ జువాలజీ నుంచి మీకు 40 ఉంటుంది. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి 40 టోటల్ 160 మార్క్స్ ఉంటుంది. సో దీన్ని మీరు 180 minutes లో కంప్లీట్ చేయాలి. అంటే మీకు ఎగ్జాక్ట్ గా ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 1.2 minutes వస్తాయి అనమాట మీకు. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది రిజల్ట్స్ అన్నారు. ఇది ఒక జస్ట్ మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది అబ్జర్వ్ చేసుకోండి. మీకు అందరికి చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మనం సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B లో ఉంటుంది ఇది. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాస్ట్ చాప్టర్, మనకి 8th చాప్టర్ లో ఉంటుంది కాన్సెప్ట్. ది ఆర్డర్ ఆఫ్ దిస్ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దిస్ రిజల్ట్స్ అన్నారు. అంటే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ABCD అని చెప్పేసి. ఇక్కడ మళ్ళీ మనకు 4 మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చాడు. ఇందులో ఏది కరెక్ట్? అసెండింగ్ ఆర్డర్ అంటే మనము ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వాటిని మనం అరేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్. దీని ఆర్డర్ ఎంత చెప్పండి. ఇక్కడ మనకు పవర్ 3/2 ఉంది. ఆ 3/2 ఉండదు, మనకు ఫ్రాక్షనల్ పవర్ ఉండదు, ఇప్పుడు ఇంటీజర్ పవర్ ఉన్నది కాబట్టి అప్లై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే మీకు ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, హోల్ పవర్ 3 వస్తుంది, హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ టర్మ్ ఏంటి? d⁴ y/dx⁴. అంటే దాని ఆర్డర్ ఎంత మనకు హైయెస్ట్ డెరివేటివ్ టర్మ్. ఎన్నిసార్లు ఎక్కువ డెరివేటివ్ అంటే దాన్ని మనం ఏమంటాం ఆర్డర్ అని చెప్పేస్తాం. అంటే దీని ఆర్డర్ ఎంత మనకు 4. అంతే. పవర్ ఏమన్నా పవర్ మాత్రం రేషనల్ నెంబర్ ఉండదు. ఓకే, కంపల్సరీ అది మనకి ఏముండాలి, ఇంటీజర్ నెంబర్ అయి ఉండాలి, అది కూడా మనకు పాజిటివ్ ఉండాలి. సో రేషనల్ నెంబర్ ఉండొద్దు అంటే దాన్ని మనము స్క్వేరింగో క్యూబింగో ఏదో ఒకటి మనం చేస్తాం అనమాట, డిపెండ్స్ ఆన్ ద పవర్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ రెండు సైడ్ లో మనకు LHS లో అండ్ RHS లో పవర్ వచ్చేసి మనకు రేషనలే ఉంది. ఓకే, సో రేషనల్ ఉంది కాబట్టి దెన్ వాట్ యూ హావ్ టు డూ. సో ఇక్కడ మనకు 5/4 కి అండ్ 2/3 డినామినేటర్ లో 4, 3 ఉన్నాయి కదా. ఆ రెండింటికి LCM ఎంత మనకు? LCM ఆఫ్ 4, 3 ఎంత మనకు 12. మీరు హోల్ పవర్ 12 అప్లై చేసుకున్నారు అనుకోండి, బోత్ ద సైడ్స్ అప్లై ఆర్ రైజ్ ద పవర్ టు 12. ఓకే, సో పవర్ 12 అప్లై చేసుకున్నప్పుడు 4 1 4 3 అంటే 5 3 ఎంత వస్తుంది మీకు? 8 వస్తుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 1 3 4 మీకు ఎంత వస్తుంది? 2 4 హోల్ పవర్ 8. అంటే ఈ టోటల్ వాల్యూ ఇక్కడ వస్తుంది మీకు, ఈ టోటల్ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఈ 3 టర్మ్స్ లో అంటే LHS లో 2 టర్మ్స్ ఉన్నాయి, RHS లో ఒక టర్మ్ ఉంది కదా. ఇందులో మీకు హైయెస్ట్ డెరివేటివ్ టర్మ్ ఏంటి? d3/dx3 అంటే ఇక్కడ మీకు ఏమొస్తుంది? d3/dx3. సో ఇక్కడ ఆర్డర్ అడగట్లేదు, డిగ్రీ అడుగుతుంది. డిగ్రీ అంటే హైయెస్ట్ డెరివేటివ్ టర్మ్ యొక్క ఎక్స్పోనెంట్ వాల్యూ ఎంత మనకు 8. ఓకే, సో మనం దీన్ని ఇప్పుడు నేను ఏమంటా అంటే దీని ఆన్సర్ వచ్చేసి మనకు 8. ఓకే, ఇక్కడ డిగ్రీ అడుగుతున్నాడు. ఇక్కడ డిగ్రీ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు పవర్ 3/2 ఉంది. దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే ఇక్కడ y² వస్తుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 ఇక్కడ 3 ఉంటుంది. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ టర్మ్ ఎంత? d²y/dx². డిగ్రీ అని అడిగినప్పుడు హైయెస్ట్ డెరివేటివ్ టర్మ్ యొక్క పవర్ వాల్యూ తీసుకోవాలి. d²y/dx² పవర్ వాల్యూ ఎంత మనకు 2. ఓకే, ఇది దీని డిగ్రీ వాల్యూ ఎంత మనకు 2. ది ఆర్డర్ ఆఫ్ దిస్ టోటల్ ఈక్వేషన్. ఇక్కడ మనం ఏం స్క్వేరింగ్ క్యూబింగ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వచ్చేసింది. ఆర్డర్ అన్నారు కాబట్టి ఎక్కువ సార్లు డెరివేటివ్ అయిన టర్మ్ ఏంటి మనకు? d3/dx3. దాని వాల్యూ ఎంత మనకు? ఆర్డర్ కాబట్టి అది ఎన్నిసార్లు డెరివేటివ్ అయితే అది హోల్ పవర్ వాల్యూ కాదు, ఎన్నిసార్లు డెరివేటివ్ అయితే 3. ఇప్పుడు చూడండి మనకి ఏమేమి ఉన్నాయి? 4 8 2 3 2 <3 3 4 8. ఇప్పుడు దీన్ని మీరు అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది. మరి 2 అంటే ఆప్షన్ ఎంత మీకు? 2 అంటే ఆప్షన్ ఎంత? C సో నెక్స్ట్ 2 తర్వాత 3 అంటే ఆప్షన్ ఎంత మీకు? D నెక్స్ట్ 4 ఆప్షన్ ఎంత మీకు? A అండ్ నెక్స్ట్ మీకు 8 ఎంత B. అంటే ఈ ఆర్డర్ CDAB అంటే మీకు ఆప్షన్ ఎంత మీకు? 4 ఆప్షన్ 4. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనమాట మీకు ఎంసెట్. ఇంతకుముందు ఎట్లుండే అంటే ఎంసెట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కానీ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఎట్లుంటుండే అంటే జస్ట్ ఇవే క్వశ్చన్స్ అడుగుతుండే, ద డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుండే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కి కావచ్చు, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావచ్చు, ఎంట్రన్స్ టెస్ట్ కి గవర్నమెంట్ ఆ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసింది, టోటల్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఒకటే క్వశ్చన్ లోనే 4-5 క్వశ్చన్స్ ని మీరు మిక్స్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీన్ని మీరు అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి అట్లీస్ట్ 2 to 3 minutes పడుతుంది. ఎందుకంటే ఇది మనకు బేసిక్ లెవెల్లో చూసేవాడు కూడా అర్థం కావాలి కాబట్టి నేను డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మీకు ఒకవేళ మీరు ఆల్రెడీ IP ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి, JEE అడ్వాన్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఇప్పుడు మనకు April 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి సెషన్ 2 అనేది. ఈ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీకు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని జుజుబీలు ఎవరైతే అడ్వాన్స్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నారో. కానీ బేసిక్ ఎంసెట్కి టార్గెట్ చేసే వాళ్ళకి ఇవి కూడా టఫ్గానే ఫీల్ అవుతాయి. అంటే మీరు ఇది చూడండి, అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డర్, కొంతమంది ఇది కూడా కన్ఫ్యూజ్ చేసుకుంటారు అనమాట. ఇలా అసెండింగ్ ఆర్డర్ రాసే ప్లేస్లో డిసెండింగ్ రాస్తారు. ఇక్కడ చూడండి, ఫుల్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ క్వశ్చన్ ని ప్రాపర్గా రీడ్ చేయండి, దాని తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇట్లా మీకు క్వశ్చన్స్ వస్తాయి ఈ ఫార్మాట్లో. ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఒక ఐడియా కోసం ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా? ఫర్దర్గా మనకు రెగ్యులర్గా క్లాసెస్ తీసుకుంటా, మన క్లాసెస్లో మనం వీటి గురించి డీటెయిలింగ్గా డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ 2-3 years నుంచి ఎట్లా అడుగుతున్నాడు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ గవర్నమెంట్ ఇచ్చిన మోడల్ పేపర్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అన్నిటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. This is the syllabus of Telangana AIMSET 2026. This is for engineering streaming వాళ్ళకు. ఓకే, మ్యాథమెటిక్స్ ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే, సో 100% మీకు అకాడమిక్ ఇయర్ 24-25 నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకు 100%, సెకండ్ ఇయర్ వాళ్ళకు అకార్డింగ్ టు
ఆ ఇయర్ పర్సెంటేజ్ మనకు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాథమెటిక్స్, సో నేను ఇది మీకు క్లియర్గా చూసుకోండి. ఆల్జిబ్రా, మ్యాథమెటిక్స్లో మనకు ఆల్జిబ్రాలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కల్పిస్తారు ఇక్కడ. ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నెంబర్స్, డిమోటియస్ థియరమ్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థియరమ్, పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇవన్నీ ట్రిగ్నోమెట్రీ నుంచి మీకు ఇక్కడ 5 టాపిక్స్ ఉన్నాయి. ట్రిగ్నోమెట్రీ, రేషియోస్, కంప్యూటర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇవన్నీ మీకు మళ్ళీ నేను డీటెయిల్గా చూపిస్తాను మ్యాథ్స్. అంటే ఇక్కడ మీకు ఏమేమి టాపిక్స్ కూడా ఉన్నాయో క్లియర్గా ఉన్నాయన్నమాట. మీకు ఆల్రెడీ చాప్టర్స్ వైజ్గా నేను ఒక జస్ట్ బ్రీఫ్ వేస్తాను నెక్స్ట్ ఒక PPT. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వెక్టర్ ఆల్జిబ్రా. సో ఇది మనకు అడిషనల్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. నెక్స్ట్ ఫోర్త్ మనకు ప్రాబబిలిటీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ప్రాబబిలిటీ అండ్ రాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మనకు కోఆర్డినేట్ జామెట్రీ. సో ఇది చాలా కొంచెం లెంతీ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్ అనమాట ఇది మనకు. సో లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, హెలిక్స్, హైపర్బోలా, 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్, డిసిస్ అండ్ డిఆర్స్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకు క్యాల్కులస్. క్యాల్కులస్ అని చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్ ఇది. లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అండ్ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్ అండ్ మనకు లాస్ట్గా డిఫైనైట్ ఇంటిగ్రల్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దిస్ ఇస్ అబౌట్ మ్యాథ్స్ సిలబస్ ఆఫ్ దిస్ తెలంగాణ వెబ్సైట్ అనమాట. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద సిలబస్ ఆఫ్ AP EAMCET 2026. సో ఏపీ వాళ్ళది సిలబస్ ఇది, మ్యాథమెటిక్స్ సబ్జెక్టు. సో మనకు తెలంగాణకు ఏపీకి మాక్సిమం మ్యాథ్స్ సిలబస్ అయితే సేమే ఉంది. ఓకే, సో వెన్ యూ కంపేర్ తెలంగాణ అండ్ ఏపీ, సో కొంచెం తెలంగాణ సిలబస్ కొంచెం హై ఉంటుంది మ్యాథ్స్లో. ఓకే, సో ఒకసారి చూడండి, ఇవన్నీ టాపిక్స్ మీకు ఆల్రెడీ మీరు ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి చూసుకుంటే మీకు ఇది ఈజీగా ఫైండ్ చేయొచ్చు మీరు సిలబస్ అనేది. సో మీరు అన్ని ఇంటర్మీడియట్లో ఏమైతే టాపిక్స్ ఉన్నాయో అవే టాపిక్స్ మీద మీకు ఎంసెట్లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఒకసారి గో త్రూ వన్స్ అగైన్ ఆన్ దిస్. మనకు ఫస్ట్ ఆల్జిబ్రా, తర్వాత ట్రిగ్నోమెట్రీ, తర్వాత వెక్టర్ ఆల్జిబ్రా, దేర్ ఆఫ్టర్ మనకు ప్రాబబిలిటీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ. సో వీటి మీద ఉంటాయి మనకు. సో ఇక్కడ మీకు ఏపీలో క్యాల్కులస్, మన నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాల్కులస్. ఓకే, సో